అవతార్ మెహర్ బాబాకి జై. ఉమారాణి గారు వచ్చారండి? ఏంటి కనిపించటం లేదు? రాలేదండి, ఇంకా రాలేదు. జై బాబా. అయితే సులోచన గారు మీరు నమో మెహర్ బాబా పాడండి. జై బాబా. జై బాబా అండి, జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा। अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदोद्धारा। सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा। जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूपा। महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीव। इह परानंद जीवनमीव। भव भय भंजन परम पावन। भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमु जेसी। अज्ञानांदत अंतमु जेसी। दिव्य विज्ञान दृष्टि न संगी। दिव्य विज्ञान दृष्टि न संगी। हरिषेद्वर्गमु अंतरिंपगा। हरिषेद्वर्गमु अंतरिंपगा। अव्ययमोक्षंबनुग्रहिंपुमु। अव्ययमोक्षंबनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అందరికి జై బాబా అండి. జ్యోతి గారు జై జై బాబా. మెహర్ బాబా అండి. మీకు అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. జై మెహర్ బాబా. జై బాబా అండి. మీకు కూడా అందరికీ శుభాకాంక్షలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఉమారాణి గారు వచ్చారండి? ఉన్నానండి, వచ్చాను. జై బాబా అండి. జై మీరు బాబా. బుక్ రీడింగ్ చేయండి. జై బాబా. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై బాబా. సారీ, నాకు కొద్దిగా లేట్ అయింది, ఒక 2 నిమిషాలు. జై బాబా. ఈరోజు మనము మళ్ళీ కూడా ద రియల్ ట్రెజర్ బుక్ నెంబర్ 7 నుంచి 2 విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇది ఫాలో అప్ అంటే మనకి ఏదైనా పని అప్పచెప్తే అది ఎంతవరకు అయింది ఏంటి అని ఆ పని ఎవరికైనా అప్పచెప్పామనుకోండి, అది అక్కడితోటి వదిలేకుండా ఆ అప్పచెప్పిన వ్యక్తిని పట్టుకుని అడగడం, ఏంటి ఏమైంది, చూసావా లేదా, ఒక ఉత్తరమే ఉంది ఎవరికో ఇవ్వాలి, ఇచ్చావా లేదా, ఎంతవరకు వచ్చింది పని, అట్లా ఇచ్చేసి మర్చిపోకుండా అలా కనుక్కోవాలని చెప్తున్నారు. దాని గురించిన విషయం ఇవాళ తెలుసుకుందాం. ఖుర్షద్ ఫేవరెట్ కోట్స్ ఉండేవి, ఆవిడ చెప్పాల్సిన మాటలు కోట్ ఫేమస్ కోట్ ఒకటి చెప్పేది. అదేంటంటే హిందీలో ఉంది, జో ఆప్ కరే ఓ సాగా బాప్ భీ నై కరేగా, బాప్ భీ నా కరే. అంటే దాని అర్థం ఏంటంటే ఒక పని మనకి అప్పచెప్పినప్పుడు ఆ పని ఏదైనా చెయ్యాలంటే మనమే చెయ్యాలి.
లేదు సొంత తండ్రి కూడా మనం చేసినట్టుగా ఆ పని చేయకపోవచ్చు. మండలి ఈరేజ్ ఎప్పుడు కూడా చాలా పర్టికులర్ ఈ విషయంలో ఉండేవాళ్ళు. మనకి ఏదన్నా ఈరేజ్ ఒక పని చెప్తే అది ఖచ్చితంగా చేయాలి, దాని ఫాలో అప్ ఉండాలి దానికని చెప్తూ ఉండేవాడు ఎప్పుడు. అది ఎంతవరకు అంటే అది ఫుల్ సాటిస్ఫాక్షన్ వరకు అయిందా లేదా అంటే తనకి సాటిస్ఫాక్షన్ ఉన్నట్లు ఉందా లేదా అని చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు. ఈ ఒక ఇన్సిడెంట్ కింద చెప్పబోయే దాంతో ఎంత పర్టికులర్గా ఉండేవాళ్ళు ఈరిచ్, ఎంత కేర్ఫుల్గా ఉండేవాళ్ళు అనేది మనకు అర్థమవుతుంది. అదేంటంటే ఒకసారి ఈరిచ్తో ట్రస్ట్ ఆఫీస్లో కూర్చున్నాడంట ఈ రుస్తం ఫలహాతి. ఒక లెటర్ ఇచ్చి ఈరిచ్ అన్న అంట, రుస్తం ఈ లెటర్ని జాల్ దస్తూర్కి పంపించు. తర్వాత దాన్ని అక్కడ పనిచేసే అబ్బాయి ఉన్నాడు, మెయిల్ డెలివరీ బాయ్, అంటే ఉత్తరాలు ఇటు నుంచి ఇటు తెచ్చేవాడు అనమాట, అక్కడ పని చేసేవాడు. అతనికి ఇచ్చి జాల్ దస్తూర్కి ఇవ్వమని చెప్తాను డెలివరీ బాయ్కి. లెటర్ తీసుకొని రుస్తుం ఫలహాతి అది ప్యూన్కి అందజేసి, అరంగంలో ఉంటాడు ఆ ప్యూన్కి అందజేసి, అరంగంలో ఉంటాడు, ట్రస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తాడు, ట్రస్ట్ కాంపౌండ్లో. అది అతనికి ఇచ్చి ఖచ్చితంగా వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈ 2 ప్లేసులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉత్తరం ఇవ్వమని చెప్తాను. అయితే తను కూడా అంటే రుస్తుం ఫలహాతి కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ డెలివరీ బాయ్కి జాల్ దస్తూర్ ఇంట్లో ఇవ్వమని చెప్తారు. అది సాయంత్రము ఇక్కడి నుంచి పని అయిపోగానే వెళ్ళిన తర్వాత అరంగం వాళ్ళ ఇల్లు అక్కడే కాబట్టి జాల్ దస్తూర్కి ఆ ఉత్తరం ఇచ్చేసి సాయంత్రం వెళ్ళమని చెప్తారు పని అయిపోయిన తర్వాత. ఆ మరుసటి రోజు ఉదయము ఈరిచ్ కారులో వచ్చారు. ఈరిచ్ని ఈ రుస్తుం ఫలహాతి గ్రీట్ చేస్తాడు, గుడ్ మార్నింగ్ అనో ఏదో గ్రీట్ చేస్తాడు, జై బాబా అని. అయితే బాబా ఫోటోకి గార్లెండ్ వేసిన తర్వాత, దండ వేసిన తర్వాత ఈరిచ్ అడిగాడట, జాల్ రిసీవ్ ద లెటర్ అని, జాల్కి లెటర్ వచ్చిందా, రిసీవ్ చేసుకున్నాడా లెటర్ అని. అయితే నేను మెయిల్ డెలివరీ బాయ్కి ఇచ్చాను ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి జాల్ అంకుల్కి ఇవ్వమని. అది ఇవాళ అతను జాల్కి ఇచ్చానని చెప్పాడు. అంటే ఈరిచ్ మళ్ళీ అడుగుతున్నాడు, ఎంక్వైరీ చేసావా, జాల్కి ఫోన్ చేసి కనుక్కున్నావా లెటర్ వచ్చిందో లేదో అని. అయితే ఆ ప్రశ్నకి చాలా ఆశ్చర్యపోయాడంట ఈ ఈరిచ్ అడిగిన ఈ ప్రశ్నకి. జాల్కి ఫోన్ చేసి కనుక్కున్నావా, కన్ఫర్మ్ చేసుకున్నావా వచ్చిందా లేదా. అయితే ఈరిచ్కి చెప్పాడంట, అబ్బాయి ఇచ్చేసానని చెప్పాడు, సో కాబట్టి నాకేం పెద్ద అనుమానం రాలేదు ఆ విషయంలో అని. ఈరిచ్ ఏమో చాలా దాని మీద చాలా ఎంఫసిస్ చేశాడు, అంటే నొక్కి చెప్పాడు, రిసీవ్ అయిందా లేదా నాకు తెలియాలి, నాకు తెలియజేయాలి. అప్పుడు ఈరిచ్ ఎందుకు నన్ను ఇంతగా పేచీ పెడుతున్నాడు, ఎందుకు నన్ను ఇంత ఇది నొక్కి ఎందుకు చెప్తున్నాడని అనుకుంటాడు ఈ రుస్తుం ఫలహాతి. ఎనీవే జాల్కి ఫోన్ చేసి కనుక్కుంటే ఒక పెద్ద సర్ప్రైజ్ అతనికి. ఏంటంటే ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే జాల్ నాకెవరు ఏ లెటర్ ఇవ్వలేదు అని అన్నాడంట. మళ్ళీ వెళ్ళి ఎంక్వైరీ చేసి మెయిల్ డెలివరీ బాయ్ తోటి, ఎవరికి ఇచ్చావు లెటరు, ఏంటి సంగతి, జాల్కి రాలేదట ఆ లెటరు అని అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడంట, అబ్బాయి జాల్ వైఫ్ డాలీకి ఇచ్చాను నేను, ఆమె డోర్ ఓపెన్ చేసిందని. మళ్ళీ జాల్కి ఫోన్ చేసి కనుక్కుని ఇది సంగతి, లెటర్ డాలీకి ఇచ్చిందేమో, మేబీ ఇచ్చాను, మేబీ ఆమె మర్చిపోయిందేమో మీకు చెప్పడము అని కొంచెం రిక్వెస్ట్ చేశాడు జాల్ని, కొంచెం కనుక్కొని డాలీ తోటి నాకు కన్ఫర్మ్ చెయ్యండి లెటర్ వచ్చిందో లేదని. ఈరిచ్కి ఆ విషయం చెప్పాలని అలా అడిగాడు అనమాట. ఈరిచ్ ఖచ్చితంగా ఆ విషయం చెప్పాలి ఈరిచ్కి.
అయితే అది కన్ఫర్మ్ చేస్తూ డాలీ అన్నదంట, నేను రిసీవ్ చేసుకున్నాను లెటరు, ఇరిచ్కి ఆ విషయం చెప్పాడు. ఎవరు ఈ మెయిల్ బాయ్ ఆ విషయం ఇరిచ్కి డాలీ లెటర్ తీసుకుంది అని. ఆయన నవ్వుతూ ఇరిచ్ అన్నా అంట, ఇది ఒక లెసన్ అవ్వాలి నీకు. అది నువ్వు ఏదన్నా ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని అయిన తర్వాత తరోగా దాన్ని ఫాలో అప్ చేయాలి. అంటే ఆ పని ఎంతవరకు వచ్చింది, ఏంటి, అసలు జరిగిందా లేదా, నువ్వు మధ్యవర్తిగా పంపించిన వ్యక్తి ఇచ్చాడా లేదా, ఇవన్నీ కూడా కనుక్కోవాలి ఆ పని అయిపోయిందని. కాబట్టి నువ్వు ఊహించుకోవద్దు అది అయిపోయిందని అని ఇరిచ్ చెప్పడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ నాకు ఒక విలువైన లెసన్ నేర్పించింది అంటున్నాడు రుస్తుం ఫల్హాతి. ఆ తర్వాత నాకు అదొక హ్యాబిట్ అయిపోయింది. నాకు ఇవ్వబడిన పనులు ఏమున్నా సరే చాలా జాగ్రత్తగా దాన్ని ఖచ్చితంగా ఆ పని జరిగింది అని అనుకునే వరకు, తెలిసే వరకు ఆ పని వెనక ఎంతవరకు అయింది ఏంటని అనుకునేవాడిని. ఈ హ్యాబిట్ నాకున్నటువంటి ఈ హ్యాబిట్ మా ఫ్రెండ్స్ కూడా చిరాకేసేది ఆ హ్యాబిట్ తోటి. కానీ నేను అది కంటిన్యూ చేస్తున్నాను. చాలా అకేషన్స్లో అది యూస్ఫుల్ అయింది. ఒక ఇన్సిడెంట్ నేను కింద జరిగింది మీకు చెప్తాను అని చెప్తున్నాను. మెహర్నాథ్కి కొన్ని కాపీస్ రియల్ ట్రెజర్ పంపమని అడుగుతాడు ఆ మెహర్ నజర్ బుక్ స్టోర్స్కి. మనకు తెలుసు మెహర్ నజర్ బుక్ స్టోర్స్ అక్కడ మెహరాబాద్లో ఉంది. అది ఈ మెహర్నాథ్ వాళ్ళది. స్టాక్ బొంబాయిలో నా దగ్గర ఉంది కాబట్టి ఆ కాపీస్ ఒక బాబా లవర్కి చెప్పి తెమ్మని చెప్పాను. బాబా లవర్ ఆ బుక్స్ డెలివరీ చేస్తాడు మెహర్నాథ్కి. అది నాకు ఇన్ఫార్మ్ చేసి మెహర్నాథ్కి ఇచ్చాను బుక్స్ అని చెప్పడం జరిగింది. మెహర్నాథ్ చాలా బిజీగా ఉంటాడు, అందుకని నేను ఫోన్ చేసి కనుక్కుందాము రోజుల తర్వాత, ఒక పార్ట్ ఆఫ్ డేలో, అంటే కొంత కాలం గడిచిన తర్వాత కనుక్కుందామని. అదే రోజు హెల్త్ బాగాలేకపోవడము, ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడంతో మెహర్నాథ్కి కొన్ని రోజులు వరకు ఎంక్వైరీ చేయడానికి కుదరలేదు. మెహర్నాథ్ నాకు ఆ కాపీస్ ఈయనకి ఒకంత ఆశ్చర్యం కలిగింది. బాబాలు ఎవరైతే తెచ్చారో ఆ మెహర్నాథ్ దగ్గరికి ఆ బుక్స్, అతన్ని అడిగితే అతను ఏం చెప్పాడంటే మెహర్నాథ్ చాలా బిజీగా ఉన్నాడు, ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు నేను కలిసినప్పుడు. సో మెహర్నాథ్ నన్ను అక్కడ పెట్టమన్నాడు కింద, అక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోయాను అని చెప్తాను. అయితే మెహర్నాథ్ మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను, బాబా లవర్ ఏం చెప్పాడో అది మెహర్నాథ్కి చెప్తాడు. మెహర్నాథ్కి ఫోన్ చేసి ఈ విధంగా చెప్పాడు బాబా లవరు, అక్కడ పెట్టానని చెప్పమన్నాడు అని ఆ విషయం కన్ఫర్మ్ చేసుకుంటూ మళ్ళీ చెప్తే, అది మెహర్నాథ్ అక్కడ పెట్టిన సంగతి కంప్లీట్ మర్చిపోయి, ఆ బండిల్ న్యూస్ పేపర్తో చుట్టి ఉంది కాబట్టి దానిలో ఏముందో తెలుసుకోలేదు, అతను తెలియలేదు, అందుకని నాకు తెలియదు అని చెప్పాను. అప్పుడు ఆ ప్యాకెట్ చూసి ఓపెన్ చేసి మెహర్నాథ్ చెప్పాడంట, అందులో రియల్ ట్రెజర్ బుక్స్ ఉన్నాయి. అట్లా ఇది ఆ డౌట్ దాంతో ముగిసిపోయింది. అయితే ఈయన రుస్తుం ఫల్హాటి ఏం చెప్తున్నారంటే, నేను ఎప్పుడూ కూడా ఏదన్నా విషయం జరిగినప్పుడు, అది మనము ఒక విషయం చేసినప్పుడు, ఒక విషయం ఒకరితోటి జరిపినప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఎంతవరకు వచ్చింది ఏంటి వ్యవహారం అనేది కనుక్కోవాలని చెప్తా ఉన్నాడు. ఈ స్టోరీ ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో పంచుకునేవాడు, స్పెషల్గా యంగర్ జనరేషన్ తోటి. బాబా లవర్స్ యంగర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గైడెన్స్ కావాలి కాబట్టి ఆ బెనిఫిట్ ఉండాలి వాళ్ళకి అనేసి మండలి చెప్పినటువంటి ఇలాంటి కథలతో వాళ్ళకి బెనిఫిట్ ఉండాలని చెప్పడం జరిగేది. కోర్షద్ వర్డ్స్ నేను ఎప్పుడు కూడా రిపీట్ చేస్తానని, అదేంటంటే జో ఆప్ కరే హూ సాగా బాప్ భీ నా కరే. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎవరు విన్నా కూడా వాళ్ళకి మంచిది అని చెప్తున్నాను. ఇక్కడితోటి ఇది అయింది. ఇప్పుడు ఇంకొకటి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
మనకి ఇంటెన్షన్ ఉండాలి. ఏదైనా కూడా ఇంటెన్షన్ అంటే మనం ఏదైనా ప్లాన్ చేస్తే అది జరిగేటట్టు చూడడం, అది కోరిక, మన కోరిక అన్నమాట. ఆ వ్యవహారం ఏదో కంప్లీట్ అవ్వాలి, జరగాలి అనేది ఉద్దేశం. మన ఉద్దేశము ఎలా ఉంటే దాన్ని బట్టే మనకి జరిగేటువంటి సక్సెస్ ఉంటుంది. అంటే మనం ఎంతవరకు దానిలో సక్సీడ్ అవుతామో, ఎంతవరకు మనము దానికి సఫలీకృతులం అవుతాము అనేది మనకుండే ఆ ఇంటెన్షన్ని బట్టి ఉంటుంది. అంటే ఆ కోరిక, ఆ ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. జైసీ నియత్ వైసీ బర్కత్, యాజ్ ద ఇంటెన్షన్ సో ద ప్రాస్పెరిటీ. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రిచ్ ఎంక్వైరీ చేశారంట, నీకు దాని అర్థం తెలుసా అని. వాళ్ళ ముందున్నటువంటి పిల్గ్రిమ్స్, తన ముందున్న వాళ్ళని కూర్చుని ఉన్న వాళ్ళని మండలి హాల్లో ఈరిచి అడిగారు. అదేంటంటే హిందీలో మనం అనుకునే ఒక మాట. అదేంటంటే, ఇంటెన్షన్ ఎలా ఉంటే దాని ఫలితం అలా ఉంటుంది, ప్రాస్పెరిటీ అంటే సక్సెస్ అలా ఉంటుంది అని. మన ఇంటెన్షన్, ఉద్దేశం ఏదైతే దాన్ని బట్టే ఉంటుంది మన సక్సెస్ అనేది. నేను ఈ విషయమై ఒక స్టోరీ చెప్తాను మీకు, అది వినండి అంటున్నాను. ఈరిచ్ ప్రొసీడ్ చేస్తాం, అది ఆ స్టోరీ చెప్పడం మొదలు పెట్టాడు. ఒక కింగ్డమ్లో ఒక కింగ్ ఉన్నాడు. ఆయన ఏంటంటే చాలా ప్లేఫుల్, తర్వాత అన్యూజువల్గా ఉండేటువంటి కొన్ని చేస్తూ ఉండేవాడు. అయితే ఆ పరంపరలో భాగంగా ఆయన ఏం చేస్తా అంటే, ఒక డ్రెస్ వేసుకుని ఎవరికి కింగ్ అని తెలియకుండా ఒక ఆర్డినరీ మ్యాన్ లాగా వెళ్ళిపోతాడు. ఒక్క నిమిషం అండి. హలో, సారీ అండి, ఇది సౌండ్ వస్తా ఉంది, అందుకని తగ్గించాను. అయితే ఈరిచ్ కథ చెప్తున్నప్పుడు మండలి హాల్లో ఆ కింగ్ ఒక మారువేషంలో వెళ్ళి విలేజెస్కి వాటికి వెళ్ళి అన్ని చూస్తూ ఉండేవాడు. ఎలా ఉంది ఏంటి, ప్రజలు ఎలా ఉన్నారు అదని అలా చూస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక విలేజ్కి వెళ్ళడం జరిగింది ఈ కింగ్. అయితే ఆ విలేజెస్ అందరు కూడా చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. అంటే అన్నిట్లో జయించింది వాళ్ళు, అన్నిట్లో మేము జయించాము అన్న దీంతో ఉండి చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరు కూడా ఈ గతంలో కొన్ని విలేజెస్కి నేను వెళ్ళినప్పుడు, కింగ్ చెప్తున్నాను, గతంలో ఆయన కొన్ని విలేజెస్కి వెళ్ళినప్పుడు అటువంటి విలేజెస్ ఎక్కడ ఈ పర్టికులర్ విలేజ్ని చూసినట్టు ఎక్కడ చూడలేదు అని అనుకుంటా ఉన్నాడు. ఏ విషయంలో? వాళ్ళ సంతోషం విషయంలో, వాళ్ళు సక్సెస్ అయ్యే విషయంలో, వాళ్ళు గెలిచిన విషయంలో వేరే వాటికి పోలికే లేదు వేరే వాటితోటి అని ఆ రాజుగారికి తెలిసింది. అందుకని అసలు ఏంటి సీక్రెట్ ఏంటి కనుక్కోవాలని చెప్పేసి అనుకున్నాడు. వీళ్ళ సంతోషానికి కారణం ఏంటి, దాన్ని ఎట్లయినా నేను కనుక్కోవాలి అని ఆయన అనుకున్నాడు. అయితే అతనికి చాలా దాహం వేసింది. దాహం వేసి ఫస్ట్ విలేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాడట, కొంచెం నాకు మంచినీళ్ళు కావాలి అని. ఆ విలేజర్కి ఈయన ఎవరో తెలియదు కదా, చాలా టైర్డ్గా కనబడుతున్నాడని కింగ్కి ఒక మంచినీళ్ళు తెచ్చిస్తాడు. ఆ తర్వాత పామగ్రెనేట్ జ్యూస్ అంటే దానిమ్మ రసం తెచ్చిస్తాడు. ఆ జ్యూస్ తాగిన తర్వాత కింగ్ అడుగుతాడట, ఎన్ని పామగ్రెనేట్స్ నువ్వు తీసుకొని చేసావు ఈ గ్లాస్కి, నీకెన్ని దానిమ్మలు పట్టినాయి, ఎన్ని దానిమ్మ గింజలు అంటే విలేజర్ అంటే ఒక్కటే ఒక దానిమ్మ, దాంతో జ్యూస్ చేశాను. అప్పుడు కింగ్కి చాలా రాజుగారికి చాలా ఆశ్చర్యం వేసింది. అడిగాడంట, అది ఎలా కుదురుతుంది, అది అనుకోకుండా చాలా పెద్ద కాయ అయి ఉండాలి, ఆ పెద్ద కాయ అవుతేనే నువ్వు ఇలా ఇవ్వగలవు అని చెప్పాయంట. విలేజర్ అప్పుడు ఏమన్నా అంటే, తీసుకెళ్ళి ఆ చెట్టు దగ్గరికి కింగ్కి, ఆ రాజుగారికి అది చూపిస్తానమాట. చూపించినప్పుడు రాజుగారికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంత పెద్ద దానిమ్మని చూసి రాజుగారు ఆశ్చర్యపోతారు. పొలంలో ఇంత పెద్ద పండు పండుతుందా అని చాలా ఆశ్చర్యపోతారు.
ఆ విలేజ్ లో అందరూ కూడా ఈ ధాన్యములు పెద్ద పెద్దవి పండిస్తున్నారు. అవన్నీ కూడా మామూలుగా ఉండే సైజు కంటే కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అయితే ఆ విలేజర్ కి థ్యాంక్స్ చెప్తూ కింగ్ వెళ్ళిపోయాడు తన రాజ్యానికి, తన అంతఃపురంలోకి వెళ్ళిపోయారు రాజుగారు. ఆ రాజుగారికి ఇదే ధ్యాస పట్టుకుంది, ఇంకా ఆ విలేజ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అది కంపేర్ చేస్తే వేరే విలేజెస్ కి వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు అని అనుకుని చివరికి ఇదంతా కూడా దానిమ్మలు పండించిన అందువల్లనే చివరికి ఏం చేస్తాడు, ఆ దానిమ్మలకి ట్యాక్స్ పెడదామని నిర్ణయించుకున్నాడు. అంటే మామూలుగా ట్యాక్స్ ఉంటుంది కదా కట్టాల్సింది, పొలం ఉంటే పొలంకి ట్యాక్స్, ఫామ్ ల్యాండ్ ఉంటే ఫామ్ ల్యాండ్కి ట్యాక్స్, అలా కట్టాల్సి వస్తుంది. అందుకని ఈ ట్యాక్స్ పెట్టి దాని మీద వచ్చే లాభంతో బాగా లాభం వస్తుంది అని అనుకున్నాడు ఆ కింగ్. అయితే రాను రాను ఈ ట్యాక్స్ కొంచెం తగ్గుతూ వచ్చింది. అంటే అంతకు ముందు కట్టేటువంటి ట్యాక్స్ అంత ట్యాక్స్ లేకపోగా ఆ ట్యాక్స్ తగ్గుతూ వచ్చింది. అయితే ఈయనకి చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకు ట్యాక్స్ తగ్గుతా ఉంది ఇలా అని. అయితే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చాలా దాని మీద వచ్చే లాభం చాలా తక్కువగా ఉంటుంది ట్యాక్స్ రూపేణ. ఆ వేరే విలేజెస్ తో కంపేర్ చేయగా ఈ విలేజ్ దేనికైతే విలేజ్ వెళ్ళి పెద్ద పెద్ద కాయలు చూసాడో వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ చాలా తక్కువగా వస్తుంది. అయితే ఏంటి సంగతి అని కనుక్కోవడానికి మళ్ళీ మారువేషంతో అదే విలేజ్కి వెళ్తాడు. సేమ్ విలేజర్ దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ వెళ్ళి అడుగుతాడు, ఒక గ్లాస్ నాకు పామగ్రనేట్ జ్యూస్ ఇస్తావా నా దాహం తీరడానికి అని. విలేజర్ ఈయనని గుర్తుపట్టి తప్పకుండా ఇస్తానని చెప్పేసి, నీ దాహం తీర్చడానికి ఇస్తానని ఇస్తాడు. అయితే అతనికి ఈయన కింగ్ అని తెలియదు, రాజుగారు ఈయన అని తెలియదు. ఆ రాజుగారు ఒక గ్లాస్ ఫుల్ పోమాగ్రనేట్ తాగుతాడు. అది తాగిన తర్వాత టేస్ట్ అంత స్వీట్ గా లేదు అని అనుకుంటాడు రాజుగారు. క్యాజువల్ గా ఎంక్వైరీ చేస్తాడు విలేజర్ తోటి. సో ఒక పామగ్రనేట్ తోటే వచ్చిందా ఇదంతా ఇది వరకట్లాగా అని అంటే ఆ విలేజర్ చెప్తాడు, లేదు సార్, నాకు 4-5 దానిమ్మలు పట్టినాయి ఇవి ఇవ్వడానికి, జ్యూస్ చేయడానికి. అప్పుడు కింగ్ చాలా ఆశ్చర్యపోయి రాజుగారు అంటారు, చాలా సంవత్సరాల క్రితం నాకు ఇచ్చినప్పుడు ఒక గ్లాస్ ఫుల్ జ్యూస్ ఇచ్చావు నాకు, అది ఒక పామగ్రనేట్ తోటే ఇచ్చావు. సో ఏమైంది ఇప్పుడు నీకు? ఈ ఈ ఈ దానిమ్మలకి ఏమైంది? దానిమ్మల సైజ్ ఏమైనా తగ్గిందా ఏంటని డౌట్ వచ్చి అడుగుతాను. అప్పుడు విలేజర్ అంటాడంట, మీరు కరెక్టే, చాలా ఏళ్ల క్రితము మీరు వచ్చినప్పుడు ఒకటే వాడాను. అప్పుడు తర్వాత కింగ్ మాకు పోమగ్రనేట్ కి ట్యాక్స్ వేశారు. అంతకు ముందు ట్యాక్స్ చాలా ఇది ఇంతకు ఈ న్యూ ట్యాక్స్ వచ్చే ముందు, న్యూ ట్యాక్స్ వేసే ముందు డిమాండ్ ఉండేది బాగా. అప్పుడు ఈ పోమగ్రనేట్స్ కి వీళ్ళందరూ కూడా, మా విలేజెస్ అందరం కూడా చాలా పీస్ తోటి చాలా హాయిగా ఉన్నాము అందరము. మేమందరం కూడా చాలా ప్రేమతో అందరం కలిసి ఉండేవాళ్ళము, ఒకళ్ళకొకళ్ళు మేము హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళము, మాకు ఒకళ్ళకొకళ్ళు అవసరమైతే సహాయం చేస్తున్నాము. అయితే ట్యాక్స్ చేంజ్ అయింది, మొత్తం అట్మాస్ఫియర్ విలేజ్ లో చేంజ్ అయింది, కంప్లీట్ గా నెగటివ్ స్టేటస్ వచ్చింది. మేమందరం కూడా చాలా నెగటివ్ దీనికి వెళ్ళిపోయాము. ఫార్మర్స్ ఎవరికైతే చిన్న ప్లాట్స్ ఉన్నాయో వాళ్ళకి వచ్చే డబ్బు ఈ ట్యాక్స్ కట్టడానికి దానికే ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టడానికి సరిపోయేది. రిజల్ట్ ఏంటంటే చాలా మంది టౌన్స్కి వెళ్ళిపోయారు ఆడ్ జాబ్స్ చూసుకోవడానికి, వేరే ఉద్యోగాలు చూసుకోవడానికి. ఎవరైతే ఉండిపోయారో వాళ్ళు ఈ ఫామ్ ల్యాండ్ లో చాలా వర్క్ చేయాల్సి వచ్చింది ఈ రైతులు.
తర్వాత లేబరర్స్ కింద వాళ్ళు ఎవరికైతే లేబర్ అయితే ఇచ్చారో లేబరర్స్ కింద వీళ్ళే వర్క్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది వరకు లేబరర్స్ ఫార్మింగ్ వాళ్ళే చేశారు, ఇప్పుడు కూడా ఫార్మింగ్ చేస్తున్నారు. చాలా ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది, దాంతో వీళ్ళకి ఇబ్బంది అయ్యిందని చెప్పారు. అయితే కొంతకాలం అయిన తర్వాత మాకందరికి ఒకళ్ళొకళ్ళు గొడవలు వచ్చినాయి ఈ లేబరర్స్ మధ్యలో. ఈ మాస్టర్స్ ఏమో వర్కింగ్ కండిషన్స్, వాళ్ళ జీతాలు మార్చేశాడు. ఈ లేబరర్స్ ఎవరైతే ఉండి వర్క్ చేసేవాళ్ళ ఆ పొలాల్లో వాళ్ళకి వర్కింగ్ కండిషన్స్ వేరుగా ఉండి వాళ్ళ జీతాలు కూడా మారిపోయినాయి. ఇది మాకున్నటువంటి ప్రశాంతతని కోల్పోయేలాగా చేసింది. ఆ బాండింగ్, ఇది వరకున్న మాకు ప్రేమతో ఉన్న బాండింగ్ ఇప్పుడు లేదు. విలేజెస్ ఫార్మ్స్ లో వర్క్ చేసేవాళ్ళు లవ్ తోటి, ఎఫర్ట్, ఎంతో శ్రమపడి వర్క్ చేసేవాళ్ళు ప్రేమతోటి. ఇప్పుడైతే వాళ్ళు ఒట్టి జీతాలకే వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ అనేది మిస్ అవుతుంది. దీని మూలంగా క్రాప్స్ కి, అంటే పొలంలో పంటలకి చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. మాకు పోమగ్రనేట్స్ ఇది వరకు దొరికే దానిమ్మ సైజులో ఇప్పుడు 1 వంతు దానిమ్మనే సైజ్ దొరుకుతుంది. అంటే అంత పెద్దవి ఇంత చిన్నవి అయిపోయాయి అన్నమాట. మొదట్లో వచ్చే దానిమ్మల కంటే కూడా ఇప్పుడు చాలా చిన్నవి అయిపోయి కేవలం 1 పావు దానిమ్మ సైజులోనే వస్తుంది. అదే రాజుగారి అత్యాస వల్ల మాకున్నటువంటి ఈ మంచి అట్మాస్ఫియర్, ఈ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. అది రిపేర్ చేయడానికంటే ఈ అట్మాస్ఫియర్ ని మళ్ళీ పోగొట్టి ముందు లాంటి అట్మాస్ఫియర్ తెచ్చుకోవాలంటే సాధ్యపడే విధంగా లేదు. అది మాకు అన్ని విధాలా కూడా అది చేట్ అయింది. దానికి తోడు క్రాప్స్ కూడా అది ఎఫెక్ట్ ఇచ్చింది అని చెప్తున్నాడు. అంటే ఆ పంటలకు కూడా అది ఎఫెక్ట్ ఇచ్చింది అని చెప్పడము ఈ రాజుగారు వింటారు. ఈ స్టోరీ అయిపోయిన తర్వాత దాన్ని కన్క్లూడ్ చేస్తూ ఏం చెప్పారంటే, రాజుగారు కేర్ తీసుకొని అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏంటి, ఎక్స్ట్రా లార్జ్ సైజ్ పోమగ్రనేట్స్ విలేజ్ లో ఎలా వచ్చినాయి, ఇంత పెద్ద సైజ్ ఆడ్ సైజ్ ఎలా వచ్చింది అని కనుక్కొని ఉన్నట్లయితే ఆ విలేజెస్ కి కింగ్ హెల్ప్ చేసినట్టు అయ్యేది రాజుగారు. వాళ్ళు ఇంకా కూడా అభివృద్ధిలోకి వచ్చేవాళ్ళు. కానీ ఈయనకున్నటువంటి ఈ నెగటివ్ కోరిక ఏదైతే ఉందో, వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ వేసి బాగా డబ్బులు లాగాలి వాళ్ళ దగ్గర నుంచి అనే కోరిక ఏదైతే ఉందో అది వాళ్ళకున్న సంతోషాన్ని, వాళ్ళకున్నటువంటి సక్సెస్ ని దెబ్బతీస్తుంది. కాబట్టి అది వాళ్ళకి అంత లాభసాటిగా లేదు. కాబట్టి ఆ పంటలన్నీ కూడా చాలా తగ్గిపోయినాయి. వాళ్ళని కారణం తెలుసుకుని వాళ్ళని ఇంకా ప్రోత్సహించేది పోయి ఈ విధంగా వాళ్ళకి ట్యాక్స్ వేసి వాళ్ళ మధ్యన అది అన్హ్యాపీనెస్ అనేది తెచ్చారు కింగ్ అని చెప్తూ ఈ రిచ్ దట్స్ హౌ ఇట్ ఈస్, అది అలా జరిగింది అని. అదేంటంటే దట్స్ హౌ ఇట్ ఈస్ అంటే అది అలా ఏంటంటే యాజ్ ద ఇంటెన్షన్ సో ద ప్రాస్పెరిటీ, మనకు ఉండేటువంటి కోరిక ఉద్దేశాన్ని బట్టి మనకి సక్సెస్ ఉంటుంది అనేది. అంటే మనకి మంచి కోరికలు ఉంటే సక్సెస్ కూడా అట్లానే ఉంటుంది. లేదు మన కోరికలు వేరుగా ఉండి మన ఉద్దేశం వేరుగా ఉంటే దాని నుంచి వచ్చే లాభాలు కూడా వేరుగా ఉంటాయి అని చెప్పడం. అదే ఆ కింగ్ విషయంలో అదే జరిగింది. ఆయన ఇంటెన్షన్ మటుకు బాగుండి, లేదు వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా చక్కగా ఉండాలి, వాళ్ళని ఇంకా సంతోషపరచాలి అంటే కారణం కనుక్కొని ఉండాల్సింది. కింగ్ చేసిన పొరపాటు ఏంటంటే కారణం కనుక్కోలేదు సరిగదా, ఇంకా దానికి ట్యాక్స్ ఎక్కువగా పెంచారు. అది అంటే తనకి ఎక్కువ లాభం వస్తుందని ఆ ట్యాక్స్ పెంచడం అలా జరిగింది. అది వాళ్ళకి చెడిపోయింది. వాళ్ళ మధ్యన ఉన్నటువంటి మంచి అనుబంధం అనేది పోయింది. ఆ విలేజ్ అంతా కూడా ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేకుండా అయిపోయింది. తర్వాత ఎవరైతే వర్క్ చేశారో పొలంలో వాళ్ళు
ఆ వర్కర్స్ అందరూ కూడా డబ్బుల కోసం చేశారు, ఆప్యాయత లేదు, ప్రేమతోటి చేయలేదు ఇది వరకట్లాగా. అది వాళ్ళలో వచ్చినటువంటి ఆ డిఫరెన్స్. అది ఈ రోజు మనకి షేర్ చేసుకున్నారు మండలి హాల్లో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు మీరు హారతి చేయండి బాబాకి. చేస్తున్నాం. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा ओ मेहरु प्रभु आरती अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ। प्रेम दीपमय जलाओ, निबिड़ अंधेरा मिटता पाओ। प्रेम दीपमय जलाओ, निबिड़ अंधेरा मिटता पाओ। अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ। तुम मुझको सरसाओ, मेहरु प्रभु आरती अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। ये करुणा कर लीलाधारी, ये करुणा कर लीलाधारी। तुम करुणा बरसाओ, मेहरु प्रभु आरती अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा। आदि अंत का लय हो गेरा, आदि अंत का लय हो गेरा। खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा। तुम मुझ में छा जाओ, मेहरु प्रभु आरती अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा ओ मेहरु प्रभु आरती अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय। 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 प्रेम अवतार मेहर बाबा की जय। मौन अवतार मेहर बाबा की जय। పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మేడం. థ్యాంక్ యూ మేడం గారు. అందరికీ జై బాబా. ఇంతటితో ఈ హారతి తోటి ఈ రోజు ప్రోగ్రాం ముగిసిందండి. మరొకసారి అందరి